రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎట్టకేలకు పొత్తులపై ఉత్కంఠకి తెరపడింది. జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ చేరేందుకు రంగం సిద్ధమైంది. అతి త్వరలోనే పొత్తులపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇప్పటికే బీజేపీ డిమాండ్లకు చంద్రబాబు, పవన్ ఓకే చెప్పినట్లుగా సమాచారం వస్తోంది. అలాగే త్వరలోనే 3 పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నాయి. మరోవైపు ఉమ్మడి బహిరంగ సభలకి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తుల విషయంలో ఏపీలో 2014 సీన్ రిపీట్ అయింది. మరి ఎన్నికల ఫలితాల్లోనూ 2014 సీన్ రిపీట్ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. రైట్, అధికార వైసీపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఇటు జనసేన, టీడీపీ పావులు కదుపుతోంది. ఇక ఇదే పొత్తు ధర్మంలో బీజేపీ కూడా కలిసి వైసీపీని గద్దె దించే ప్రయత్నం చేస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి నుంచి రాజు సిద్ధంగా ఉన్నారు. అలాగే గుంటూరు నుంచి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి సాంబశివరావు గారు, అలాగే కాకినాడ నుంచి వర్మ సిద్ధంగా ఉన్నారు. సో వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజు గారు చెప్పండి, ఇప్పటికే ఇటు టీడీపీకి, జనసేనకి వైసీపీ పార్టీని ఎలాగైనా గద్దె దించాలి అనే ఆలోచనలు, వ్యూహాలతో ముందుకు వెళుతున్న పరిస్థితి. ఈ టైంలో ఇటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుండి ముగ్గురు కలిసి వ్యూహాలు రచిస్తే ఏ విధంగా ఉండనుంది ఇటు వైసీపీ పరిస్థితి? అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇటు 2 పార్టీలు టెన్షన్తోనే సగం పార్టీలోంచి నేతలంతా బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయితే ఎటువంటి పరిస్థితులు నెలకొనే విధంగా ఉంది ఏపీలో? రైట్ గాయత్రి, మొత్తం మీద 2014 నాటి ఎన్నికల చిత్రం చూసాము. ఎన్నికల ఫలితాలు మనం చూడడం జరిగింది. సో 2014లో జట్టు కట్టినటువంటి కూటమి ఈసారి కూడా అదే కూటమి ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మార్చడం కోసం నినదించినటువంటి నినాదం ఏదైతే ఉందో, వైసీపీ వ్యతిరేక ఓటు చీలబోనివ్వమని ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తూచా తప్పకుండా ఆయన అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటును చీలబోనివ్వమని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ తోటి జట్టు కట్టి ఎన్డీఏలోకి టీడీపీని భాగస్వామ్యం చేస్తూ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని చెప్పేసి దాదాపుగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 2 దఫాలుగా భేటీ అయినటువంటి నేపథ్యంలో మరుసటి రోజు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు వీళ్ళతోటి టచ్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో బీజేపీ తోటి కలిసి వెళ్లేందుకు అవసరమైనటువంటి వ్యూహాలను కూడా వీళ్ళు ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు చేసినటువంటి సిఫార్సులకు కూడా చంద్రబాబు నాయుడు తలొగ్గినట్టు తెలుస్తోంది. ఆయన దానికి అంగీకరించినటువంటి నేపథ్యంలో 2014 నాటి సీన్ రిపీట్ చేసేందుకు ఇప్పటికే 3 పార్టీలు కూడా పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. త్వరలోనే దీని మీద అధికారిక ప్రకటన కూడా వెలువడేటటువంటి పరిస్థితి. అయితే గతంలోనే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అంతేకాకుండా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఖచ్చితంగా మనం ఉటంకించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇండియా కూటమిని ఎదుర్కొనాలి అంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా తటస్థులుగా ఉన్నటువంటి పార్టీలను తమ వైపు తిప్పుకొని తద్వారా వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తటస్థ పార్టీలన్నింటినీ కూడా భావసారూప్యత కలిగినటువంటి పార్టీలన్నింటినీ
పార్టీలన్నింటినీ కూడా ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు తూచా తప్పకుండా నిజమైనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలతోటి భావ సారూప్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. సో అలా వెళ్ళడం కారణంగా ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి అధికారాన్ని ఫామ్ చేసేందుకు అవసరమైనటువంటి 2014 నాటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరొకసారి రిపీట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జనసేన అలాగే టీడీపీ పొత్తుతోటి ఉమ్మడిగా వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్టు వైసీపీకి సంబంధించి ఒక గుబులు మొదలైంది. వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు కావచ్చు, ఆశాహులు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ముఖ్య నాయకులంతా కూడా పార్టీని వీడి ఈ 2 పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇంకా కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, ఎంపీలుగా ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, టీడీపీ అలాగే జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి జనసేన టీడీపీలో. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయినటువంటి నేపథ్యంలో, అంటే నిన్నటి వరకు బీజేపీకి చిరకాల మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో రూల్ చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఇప్పుడు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం వాళ్ళలో ఒక రకమైనటువంటి గుబులు పెడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పటికే దీని మీద ఒక రకమైనటువంటి క్లారిటీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని మొదటి నుంచి కూడా ప్రైమ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది. అనేక ఛానల్స్ లిస్ట్ని ఈరోజు సాయంత్రానికి రిలీజ్ చేస్తాయి, రేపు రిలీజ్ చేస్తాయని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అంశాలను ఉటంకిస్తూ ప్రైమ్ న్యూస్ వాస్తవాలు చెబుతూ వచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనాని అటు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ పొత్తు పెట్టుకునేటటువంటి పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే అది తటస్థంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఎన్డీఏ కూటమిలోకి టీడీపీలో తీసుకున్న తర్వాత మాత్రమే జనసేనాని పవన్ కళ్యాణ్ వాళ్ళతో పొట్టు పెట్టుకొని దానికి సంబంధించిన తర్వాతే టికెట్లను ప్రకటించేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మొదటి నుంచి కూడా చెబుతూ వచ్చినటువంటి పరిస్థితి. సో మనం చెప్పిన విధంగానే ప్రస్తుతానికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలను ఒప్పించి ప్రస్తుతానికి ఏదైతే 3 పార్టీలు కలిసి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లేందుకు అవసరం ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులను కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీని మీద ఒక ప్రాథమికమైనటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరీ ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా రాష్ట్రంలో బహిరంగ సభలు కావచ్చు, ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, అంతేకాకుండా ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనకి సంబంధించినటువంటి కసరత్తును త్వరలోనే ప్రారంభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో బీజేపీ యాడ్ అవ్వడం అనేది నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలబోనివ్వమని పదే చెబుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆశలు నెరవేరబోతున్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. సో టీడీపీని బీజేపీని ఒక గూటికి తీసుకొచ్చి రావడంలో జనసేన పవన్ కళ్యాణ్ సఫలీకృతమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే 3 పార్టీలు కలిసి ఏపీలో ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇక్కడ తూచా తప్పకుండా అమలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ 3 పార్టీలు కలవడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం. మరోపక్క 2014 నాటి ఎన్నికలు పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. అలాగే రైట్, నెక్స్ట్ గుంటూరు నుంచి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి. రవికృష్ణ చెప్పండి, ఎలాగైనా సరే వైసీపీకి ఓట్లు వేయకుండా, ఓట్లు చీలకుండా మేము ప్రయత్నిస్తాము అన్న పవన్ కళ్యాణ్ ఆశ అయితే ఈ విధంగా నెరవేరబోతోంది. ఒక్క ప్రాంతంలో, ఒక నియోజకవర్గంలో గెలవనీయకుండా ఎంతైతే పైశాచిక ఆనందంతో వైసీపీ ప్రవర్తించిందో అదే సందర్భాన్ని ధీటుగా తీసుకొని ఇప్పుడు 3 పార్టీలు కలిసి వైసీపీని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరులో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? గాయత్రి, ఏదైతే ఇప్పటంలో ఎప్పుడైతే గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటంలో జనసేనకు సంబంధించి ఆవిర్భావ సభ జరిగిందో అప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటుని చీలనివ్వకుండా చూస్తాను వచ్చే ఎన్నికల్లో అని చెప్పి 2 సంవత్సరాల క్రితమే ఆయన తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే పొలిటికల్గా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పొలిటికల్గా చాలా ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా హీట్
హీట్ వేవ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్కన అన్ని పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కూడా ఏదైతే ఈ టీడీపీ అలాగే జనసేన సంబంధించి ఇప్పటికే పొత్తు ఖరారైనటువంటి సందర్భంలో ప్రజెంట్ అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ ఏదైతే ఈ బీజేపీ పార్టీ ఉందో కేంద్రంలో బీజేపీ పార్టీతో కూడా వీళ్ళు అలయన్స్గా కలవబోతున్నారు అనేటువంటి విషయం మాత్రం స్పష్టమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గత కొంతకాలం నుంచి కూడా ఇంటర్నల్గా కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి ఈ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నిటితో కూడా జరుగుతున్న అంతర్గతంగా కూడా ఈ సమావేశాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎవరైతే నాయకులు పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి సీట్లు సర్దుబాటు ఏదైతే ఉన్నాయో ఆ సీట్లు సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే అన్ని పార్టీలు కలిసి ఈ వ్యతిరేక పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పొలిటికల్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాడో దానికే కట్టుబడినట్టుగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా బీజేపీ పార్టీతో కలిసి వెళ్ళాలి అని మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలను ఒప్పించి అయినా సరే తాను బీజేపీని కూడా కూటమిలో చేర్చుకుంటారని చెప్పి అనేక సభల్లో కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నాయకులతో కూడా ఆయన టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా మొన్న ఏదైతే ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో జరిగినటువంటి ఒకే రోజు రెండు సార్లు జరిగినటువంటి సమావేశం ఉందో ఆ సమావేశంలో కూడా బీజేపీతో పోయే విధానం ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీతో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కూడా బీజేపీ నేతలు కూడా ఎప్పటికప్పుడు ఎవరైతే రాష్ట్రానికి సంబంధించిన నేతలు కాదు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో కేంద్రంలో ఉన్న ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టచ్లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీట్లకు సంబంధించిన విషయంలో సర్దుబాటుకు సంబంధించిన విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ 8వ తేదీన మరొకసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి చర్చించే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా కూడా బయటికి బీజేపీతో కలిసి వెళ్తున్నట్లుగా కూడా అప్పుడు చెప్పేయడానికి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. మొత్తానికి వైసీపీ పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీ ఏదైతే వైనాట్ 175 ఉందో అలాగే వీళ్ళు కూడా వైనాట్ 175కి 175 గెలిచే విధానంగా కూడా ముందుకు పోవాలనే మాత్రం స్టెప్స్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2014 కనుక చూసుకున్నట్లయితే 2014లో ఏదైతే విన్నింగ్ కాంబో పొలిటికల్ కాంబో ఏదైతే ఏపీలో ఉందో అదే ప్రధానంగా కూడా ఇప్పుడు తిరిగి 2024లో కూడా ఆ విన్నింగ్ కాంబోలోనే వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తెలియజేస్తూ గత పాలనలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని కూడా ఒక పక్కన టీడీపీ ఈ చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్న పరిస్థితి రా కదిలరా అనే స్లోగన్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభ ద్వారా ఆయన ప్రజలకు జరిగినటువంటి ఇప్పుడు ప్రస్తుత పాలనలో జరిగినటువంటి ఇబ్బందులు నష్టాలను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అదే తమ ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే జనసేన టీడీపీకి సంబంధించిన ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్టయితే తాము ప్రజలకు ఏం చేయగలుగుతాం, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాం అనే దాని మీద ఒక క్లారిటీ కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. ఈ వారాహ యాత్రకు సంబంధించి కానీ అంతకుముందు జరిగినటువంటి సభల్లో కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. ఈ అరాచక పాలన అంతమొందించాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా వైసీపీని రహిత ఏపీతోనే అది సాధ్యమని ఆయన చెప్పారు. అదే విధానంలో కూడా ప్రస్తుతం అయితే పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాను రాను కూడా వైసీపీకి గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో ఈ కూటమితో కనుక వెళ్ళినట్లయితే లాభం ఉంటుందని బీజేపీ పెద్దలు కూడా భావించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఒక పక్కన బీజేపీతో కలిసి టీడీపీ జనసేన కూడా ట్రావెల్ చేసేటందుకు మార్గం సుగమమైనట్లుగా కూడా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం రాజకీయానికి సంబంధించి పొలిటికల్ ఏవైతే ఈ పొలిటికల్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రధానంగా కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అందుకని మన ఇక అనేక మంది టీడీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా అటు టీడీపీలో కానీ ఇటు జనసేనలో కానీ వైసీపీకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ఈ రెండు పార్టీల్లో చేరడానికి ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. అయితే మాత్రం అందరికీ కూడా అవకాశం కల్పించలేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం చేస్తామనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే బీజేపీ కూడా చేరటం అంటే ముఖ్యంగా కూడా
ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలి. అదేవిధంగా ఎలక్షన్ చేయాలంటే మాత్రం బీజేపీతో కూడా ఉన్నట్లయితే, బీజేపీ కూడా కూటమిలో ఉన్నట్లయితే మాత్రం అది చాలా సులువుగా చేసుకోవచ్చు అనేటువంటి విధానం అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో కూడా ఆ విన్నింగ్ కాంబినేషన్ 2014కు సంబంధించిన విన్నింగ్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ విన్నింగ్ కాంబినేషన్లోనే వెళ్ళటానికి సిద్ధపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం పొలిటికల్గా మాత్రం రాజకీయ వాతావరణం మాత్రం ఒక్కసారిగా హీట్ ఎక్కిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇది బయటికి చెప్పకపోయినప్పుడు ఇంటర్నల్గా మాత్రం బీజేపీతో మాత్రం వీళ్ళు గత కొంతకాలం నుంచి కూడా కనెక్ట్ అయ్యారు. వాళ్ళతో ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతో ఈ సీట్లకు సర్దుబాటు సంబంధించిన అంశాల మీద కూడా చర్చలు నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఇక అలాగే కాకినాడ నుంచి వర్మ సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి. వర్మ, చెప్పండి, ఇటు ఇన్ఛార్జీల్ని మారుస్తూ వైఎస్ జగన్ ఏమో నేతలతో వైరం పెంచుకుంటున్న పరిస్థితి, ఇటుపక్కన చూస్తే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ ఆన్ అవుతూ కూడా పార్టీలన్నీ కూడా కలయికగా ముందుకు వెళుతున్న పరిస్థితి. ఈ రెండిటి పరిస్థితుల మధ్య ఎవరిది విజయం సాధించే అవకాశం ఉంది? కాకినాడలో ప్రస్తుతం వీటి గురించి ఏ విధంగా ఉంది ప్రజల్లో ఆలోచన? గాయత్రి, ఎట్టకేలకు ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా లేదా అన్న ఒక ఉత్కంఠకైతే ప్రస్తుతం తెరపడిందనే చెప్పుకోవాలి. ఇప్పటికీ రెండు పార్టీలు పొత్తులో భాగంగా ఏపీ రాజకీయం ఇక ముందు వేడెక్కిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీ పొత్తులో భాగంగా 3 పార్టీలు కలిసి వెళ్తాయని సంకేతాలు ఇప్పటికే రావడం, దానికి తగ్గ హైకమాండ్ ఏదైతే బీజేపీ హైకమాండ్ నుంచి ఒక కీలక నేత ఇరు పార్టీలకు సంబంధించి జనసేన టీడీపీ అగ్రనేతలకి టచ్లో ఉన్నారు. రేపు ఎల్లుండో కూడా వీళ్ళతో మాట్లాడతారు. ఒక 2 రోజుల తర్వాత 8వ తారీఖు తర్వాత ఏదైతే 8వ తేదీన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు చేసినటువంటి ఇరు పార్టీలు అగ్రనేతలు పూర్తిగా కూడా మరొకసారి 8వ తేదీన భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఇద్దరు కలిసి పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికలకి వెళ్తున్న తరుణంలో అన్ని సీట్లలో కూడా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల్ని నియమించాలి. ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా అది గెలుపు సూత్రంగానే గెలిపే అభ్యర్థినే మనం ప్రకటించాలని ఇరువురు పలు దఫాలుగా చర్చలు చేయడం, దానికి తగ్గట్టు ఇరువురికి మధ్య సయోధ్య కుదిరి సీట్ల విషయం కూడా ఇప్పటికీ తేటతెల్లం అయిపోయి లిస్ట్ కూడా ఫైనల్ చేసి ఇక బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒక 2 రోజుల ముందే 8వ తారీఖునే బీజేపీ పొత్తు వస్తే చూడాలి, లేదంటే ఆ ప్రకటన చేసేందుకైతే కూడా సిద్ధపడిన అటు టీడీపీ జనసేన అధినాయకులు ఇద్దరు కూడా తాజాగా ఈరోజు నిన్న రాత్రి నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు మార్పులన్నింటిలో కూడా బీజేపీ పొత్తుతో భాగంగానే కలిసి వెళ్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంకేతాలు అందించడం. ఏదైతే 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం ఏర్పడంలో భాగంగా అప్పుడు 3 పార్టీలు కూడా కలిసి విజయకేతనం ఎగరవేసి రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన సాగించిన తర్వాత ఏదైతే ప్రత్యేక ఆంధ్రాకి సంబంధించి లేదంటే విభజన హామీలు అమలుపరచడంలో కానీ ఏవే స్పెషల్ స్టేటస్లో కానీ కొంత వ్యతిరేకించిన తర్వాత అన్ని పార్టీలు పొత్తులో వెళ్ళిన పార్టీలు విడివిడిగా ప్రయాణం చేసిన తర్వాత వైసీపీ అనుకోకుండా అనూహ్యంగా గద్దెనెక్కిన పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఏదైతే గడిచిన కొన్ని నెలల నుంచి కూడా పూర్తిగా పార్టీకి సంబంధించి కార్యక్రమాలు అన్నింటిలో కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా కావాలి, దీనికి ఎవరితోనైనా పొత్తులకు వెళ్లేందుకు సిద్ధం, దేనికైనా సిద్ధం, నేను పోరాటం నా వ్యూహాలు నాకు ఉన్నాయని కూడా ప్రతి కార్యక్రమంలో చెప్తూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, ఖచ్చితంగా అధికారంలో మనకు రావాలి అని చెప్తూ కూడా ఒకవైపు టీడీపీకి పొత్తులో ప్రకటన చేసిన తర్వాత తాజాగా బీజేపీ వచ్చిందంటే మళ్ళీ 2014 తాజా అప్పుల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కన్నా డబల్ ప్రస్తుతం రెట్టింపుతోనే ఆ విజయంతోనే మళ్ళీ అధికారం ఖచ్చితంగా చేపడతారని రాత్రి నుంచి బీజేపీ పొత్తు కూడా ఉంది, వీళ్ళతో కలిసి వెళ్తున్నారని తెలిసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఉంది. ఇక మీద పోటీ అభ్యర్థుల ప్రకటన ఒకటే తరువాయి, ఎందుకంటే ఇప్పటికే హైకమాండ్ బీజేపీ హైకమాండ్లో ఒక అగ్రనేత ఇరువురితోనే టచ్లో ఉండి పూర్తిగా కూడా పొత్తులో భాగంగా ఏ విధంగా వెళ్ళాలి వచ్చి కూర్చుని మాట్లాడుకునే భాగంగా సీట్ల విషయానికి సంబంధించి సంఖ్య ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా 3 దశల్లో ఈ ముగ్గురు కూడా కలిసి ఏదైతే ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకి సంబంధించి అలాగే ఉమ్మడి మేనిఫెస్టో అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఈ మూడిట్లలోనే కూడా ముగ్గురు ఒకే విధంగా ఒకే తాటిపైకి వచ్చి ముందు తొలుతగా ఏదైతే సీట్ల సర్దుబాటుకి సంబంధించి వరకు ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అన్ని సీట్లని కూడా పోటీ చేసే స్థానాలు బలంగా ఎక్కడ ఉన్న చోట జనసేన
సూచించడం, అటు తర్వాత టీడీపీ కూడా దాన్ని ఏదైతే బలమైన స్థానాలు ఉన్నాయో వాటికి జనసేన కేటాయించడం, ఇవన్నీ ఒక ఫైనల్ అయిపోయిన పరిస్థితుల్లో బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ ఏమైనా స్థానాలు కోరుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత బలంగా లేనప్పటికీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేకపోయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా గతంలో పొత్తులో పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఒక కేంద్ర మంత్రి గతంలో కృష్ణరాజు కూడా కాకినాడ నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. అలాగే రాజమండ్రిలో కూడా ఎంపీ సీట్లు 2 దఫాలుగా నెగ్గి బీజేపీ కొంత బలంగా ఉన్న తర్వాత ఏపీ విభజన తర్వాత పూర్తిగా పట్టుకోల్పోయిన పరిస్థితులు మళ్ళీ అదే పట్టు తిరిగి సంపాదించుకోవాలి అని ఏదైతే గతంలో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఆ జనసేనని పూర్తిగా పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీకి కూడా ఇవన్నీ వివరించడం, ఇక్కడి నుంచి వాళ్ళు కేంద్ర కోర్ కమిటీకి ఏదైతే మనం పొత్తులో భాగంగా ముఖ్యంగా వైఎస్ షర్మిల ఒకవైపు కాంగ్రెస్ని ఏదైతే బీజేపీ కొత్త అర్థాన్ని చెప్తూ బాబు జగన్ పవన్ అంటేనే బీజేపీ ఇదంతా కలిపి ఉందని ఒకవైపు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చడానికి విపరీతమైన కృషి చేస్తూ ప్రస్తుతాన్ని బీజేపీ మీద అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించి కానీ భారీగా ప్రకటనలు చేస్తూ అటు రాహుల్ గాంధీ ఇటు షర్మిల పూర్తిగా పార్టీని విమర్శిస్తూ కూడా ముందుకెళ్తున్న తరుణంలో పూర్తిగా వీటిని అన్నింటినీ మళ్ళీ చెరిపేయాలి. ఏదైతే మన ఉన్నటువంటి పట్టు ఏదైతే పొత్తులో భాగంగా ఇప్పటికే బలంగా ఉన్నటువంటి జనసేన టీడీపీతో కలిసి వెళ్తే పార్టీకి మరింత బలం రాబోయే రోజుల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పొత్తులో భాగంగా ముందుకెళ్తే కొన్ని సీట్లు కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా బలవంతంగా ఉంటారు. బలమైన నియోజకవర్గాల్లో కూడా మనం చొచ్చుకుని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో బీజేపీ కూడా ఆలోచించి పూర్తిగా కేంద్ర కోర్ కమిటీ సభ్యులు కూడా ఏదైతే నరేంద్ర మోడీ కావచ్చు అటు అమిత్ షా కాబట్టి వీళ్ళు ముందు పూర్తిగా స్పష్టమైన వివరణ అయితే ఇవ్వడం జరిగింది. దానికి పూర్తిగా వాళ్ళిద్దరూ ఇరువురు అంగీకరించి అటు తర్వాత పొత్తు ప్రకటన ఏంటంటే ఇప్పటికే జనసేన మిత్రపక్షంగా బీజేపీతో కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు అదే మిత్రపక్షం జనసేన టీడీపీతో పొత్తులో భాగంగా ఏపీలో వెళ్తున్న తరుణంలో పూర్తిగా కూడా బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి వెళ్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఊహించిన దానికన్నా విజయం ఎక్కువ శాతమే ఖచ్చితంగా వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటికే దానిలో భాగంగానే అది ముందస్తుగానే ఊహించి బీజేపీ పార్టీ కూడా పూర్తిగా దీంట్లో పొత్తులో భాగంగా కలిసి వెళ్లేందుకు అయితే నిర్ణయించుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత 8వ తారీఖు ఏదైతే జనసేన టీడీపీకి సంబంధించి అగ్రనేతలు మరొకసారి భేటీ, అటు తర్వాత ఉమ్మడి స్థానాల పొత్తులో భాగంగా ఏ విధంగా వెళ్ళాలని బీజేపీ టీడీపీ జనసేన అలాగే కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం, అలాగే ఏదైతే ఉమ్మడి ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 పార్టీలు కలిసి ఒకే స్టేజ్ మీద ముగ్గురు అగ్రనేతలు లేదా 3 పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారం ప్రతిసారి ఇక మీదట ఎందుకంటే ఎన్నికలు 2 నెలల్లో సమీపిస్తున్న తరుణంలో పూర్తిగా కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని అయితే గద్దె దించాలి. ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలి, అధికారంలోకి పొత్తులో భాగంగా మళ్ళీ అధికారం చేజించుకోవాలని ఏదైతే పవన్ కళ్యాణ్ తొలుత నుంచి ఆశిస్తున్నారో దానికి అనుగుణంగానే అటు టీడీపీ బీజేపీ కూడా అడుగులు వేస్తూ ఖచ్చితంగా ఆ విధంగా కృషి చేయడానికి ఒక పక్కా ప్రణాళిక ఉంది. అది రేపో మాపో వెల్లడి చేసే అవకాశం ఉంది. దీనికి బీజేపీ ప్రస్తుతం పొత్తు ప్రకటించిన తర్వాత విజయం తథ్యం ఖచ్చితంగా ఏపీలో అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు ఒకవైపు తమ నిర్ణయాలు కూడా వెలిపిస్తున్న పరిస్థితిలో ఇది పొత్తు శుభ పరిణామంగా ప్రస్తుతం జనసేన టీడీపీ నాయకులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గాయత్రి రైట్ థ్యాంక్ యూ వర్మ. అలాగే విజయవాడ నుంచి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు చెప్పండి, ఇప్పటి వరకు కూడా 2 పార్టీల వ్యూహాలతోనే ముచ్చమటలు పట్టించిన పరిస్థితి వైసీపీకి. ఇప్పుడు 3 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా కానీ అభ్యర్థుల ద్వారా కానీ వైసీపీకి ఏ రకంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది? అలాగే బీజేపీ ఇప్పటి వరకు ఏపీలో స్తబ్దుగా ఉన్న పరిస్థితి తెలిసిందే. ఏ నియోజకవర్గాల్లో బీజేపీకి ఎక్కువ కమాండ్ ఉండే పరిస్థితి ఉంది? ఏ నియోజకవర్గాల్లో బీజేపీ క్యాండిడేట్స్ నిల్చోపెట్టే అవకాశం ఉంది? గాయత్రి, మనం చూస్తూ ఉన్నాం ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ 2014 సంవత్సరంలో ఒక ప్రపంచమే సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున అధికారంలో రావడానికి సునాయాసమైనటువంటి అవకాశం దక్కినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే బీజేపీ అండదండలతో అప్పుడు అధికారంలోకి బీజేపీ జనసేన టీడీపీ కూటమి అయితే అటు బీజేపీ అండదండలతో అధికారంలోకి రావడంతో ఏదేమైనప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం మళ్ళా పునరావృతం కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఆ పవన్ కళ్యాణ్ మొదలుపెట్టినటువంటి ఆ ప్రయత్నాలు ఏవైతున్నాయి ఆ ప్రయత్నాలకు సంబంధించి ఇప్పుడు ఒక కొలికి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తా ఉంది. ఏదైతే కేంద్ర అధిష్టానం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా
మనకి తెలుస్తుంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి ఎలక్షన్ లో జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కూడా పొత్తులో ముందుకెళ్తాయని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మీరు అడిగినట్లుగా మనం చూసినట్లయితే బీజేపీ గెలిచే స్థానాలు అనే మాటకు వచ్చేసరికి మన గతంలో చూసినట్లయితే బీజేపీ వైజాగ్ లో ఎంపీ కూడా గెలిచినటువంటి పరిస్థితి. అంతకుముందు మనం పొత్తులో భాగంగా అంటే ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కాకుండా ఎప్పుడు కూడా పొత్తు అనేది పెట్టుకుంటే కనుక బీజేపీ అనేది ఎంపీ స్థానాల్లో ఎక్కువగా గెలుచుకుపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉండదు. క్యాండిడేట్స్ కూడా అలాగే ఉంటారు. దానికి తగ్గటువంటి క్యాండిడేట్స్ కూడా బీజేపీ పెట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు కూడా మనం చూసాం గతంలో కైకలూరు కానివ్వండి, అదేవిధంగా తాడేపల్లిగూడెం కానివ్వండి, ఇతర చాలా చోట్ల ఏదైతే ఉందో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పొత్తులో భాగంగా ఏదైతే ఈ జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా కనుక ఈ పొత్తుగా పెట్టుకున్నట్లయితే కనుక వైసీపీ ప్రభుత్వాన్ని అయితే దింపేందుకు మాత్రం సునాయాసంగా ఉంటుందంటూ కూడా ముగ్గురు నేతలు కూడా భావించినటువంటి పరిస్థితిగా మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి మెయిన్ రోల్ మాత్రం పవన్ కళ్యాణ్ పొందుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన మళ్ళీ త్వరలోనే ఢిల్లీ కూడా వెళ్ళనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొత్తం పైన కూడా సెట్టింగ్స్ అన్ని కూడా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ పెద్దలు ఏ రూట్ లో వెళ్ళమంటే ఆ రూట్ లో వెళ్ళడానికి కూడా ఇరువురు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇరువురికి కూడా పైనుండి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అది అమిత్ కూడినటువంటి నరేంద్ర మోడీ, నడ్డా, జేపీ నడ్డా వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ ద్వారా కానివ్వండి, అటు ఇతర చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇరువురికి కూడా డైరెక్షన్ ఇస్తూ గెలిపే లక్ష్యంగా 2024 ఎలక్షన్ లో గెలుపు లక్ష్యంగా రానున్నటువంటి 5 ఏళ్లకు కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేయడానికి అయితే వారు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన ఎంపీ సీట్లు ఎక్కువ కావాల్సి ఉంటుంది కాబట్టి వారు కూడా ఎంపీ సీట్ల పైన ఎక్కువ మక్కువ చూపిస్తూ ఎమ్మెల్యే స్థానాలపైన తక్కువ ఆశ చూపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇచ్చేటటువంటి స్థానాల్లో కూడా మంచి స్థానాలకు వారు పట్టున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ మెయిన్ లీడర్స్ మాత్రం ఉంటుంది. కాబట్టి పెద్ద ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండదు. పొత్తుల భాగంగా సీటు కేటాయింపు విషయంలో కూడా కొలిక్కి వచ్చినట్టుగా కూడా అనిపిస్తోంది. అంటే బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఈ విషయం మొత్తం కూడా క్లియర్ అవుతున్న అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఏదేమైనా పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ఏదైతే ఈ ప్రయత్నం ఉందో అది సక్సెస్ అవుతుందని మాత్రం మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.